ఒవేరియన్ క్యాన్సర్ అంటే ఆడవారిలో ఉండే అండాశయాలు, గర్భసంచితో పాటు ఆడవారికి 2 అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల్లో ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ని ఒవేరియన్ క్యాన్సర్ అంటాం. ఒవేరియన్ క్యాన్సర్ అన్నది ఓవరీలో మల్టిపుల్ టిష్యూ టైప్స్ ఉంటాయి. అంటే దాని ఓవరీ సర్ఫేస్ నుంచి వస్తుందా, ఎపిథీలియల్ ట్యూమర్సా, ఓవరీ లోపల ఉన్న స్ట్రోమా నుంచి వస్తున్నాయా, స్ట్రోమల్ సెల్ ట్యూమర్సా, లేకపోతే ఓవరీలో ఇంకా వేరే కణాల నుంచి వస్తున్నాయా, జర్మ్ సెల్ ట్యూమర్స్, అలా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. అంటే ఆడవారికి ఏ ఏజ్ గ్రూప్లో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది అన్నది కూడా వేరీడ్గా ఉంటాయి. కొంతమందికి చిన్నపిల్లల్లో అంటే 10 నుంచి 20 ఏళ్ళ ఏజ్ గ్రూప్లో వచ్చే క్యాన్సర్స్ మోస్ట్లీ జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటాం. అదే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే ఒవేరియన్ క్యాన్సర్స్ యూజువల్లీ సర్ఫేస్ ఎపిథీలియల్ ట్యూమర్స్ అంటాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒవేరియన్ క్యాన్సర్స్ ప్రెజెంటేషన్ వేరేగా ఉంటుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి, దానివల్ల మనకి వచ్చే ప్రెజెంటేషన్ సిమ్టమ్స్ కూడా వేరేగా ఉంటాయి. సో చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి యూజువల్గా పొట్టలో నొప్పి వస్తుందంటాం, నెలసర్లు డిస్టర్బ్ అవ్వటము, ఇట్లాంటి కారణాలతో ప్రెజెంట్ అవుతారు. అదే బాగా పెద్దవారిలో ఈ క్యాన్సర్ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సిమ్టమ్స్ అన్నవి ప్రెజెంట్ అవ్వవు అన్లెస్ మనం లేట్ స్టేజ్లో. యూజువలీ క్యాన్సర్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది, స్టేజ్ 1, 2, 3, 4 అని. సో ఎర్లీ స్టేజెస్లో ఓవరీలో మనకి సిస్ట్లు వచ్చినా కానీ అవి సైజ్ పెరుగుతూ ఉన్నా కానీ పెద్ద సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవ్వరు. ఏదో పొట్ట పెరుగుతుందనో, లేకపోతే బరువు ఎక్కువైపోయిందనో, ఆర్ నాకేదో కొంచెం నలతగా ఉంది, తిన్నది అరగట్లేదనో, ఏదో ఇవి చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ఫీల్ అయ్యి ఆడవారు చాలా వరకు ఈ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి తెలియకుండానే లోపల సిస్ట్ పెద్దగా అయిపోవటం. యూజువల్లీ మనం పేషెంట్స్ని లేట్ స్టేజెస్లో చూస్తాం. అంటే స్టేజ్ 3, స్టేజ్ 4లో ప్రెజెంట్ అవుతుంటారు. బాగా క్యాన్సర్ సైజ్ అంతా పెరిగిపోయి అంటే 10 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు సైజ్ అయిపోయి పొట్టంతా ఆక్యుపై అయిపోయి దానివల్ల ఆ పొట్ట లోపల కూడా వేరే చేంజెస్ జరిగినప్పుడు యూజువల్లీ లేట్ స్టేజెస్లో ప్రెజెంట్ అవుతుంది క్యాన్సర్. అండ్ వెరీ సివియర్ స్టేజెస్లో వస్తారు పేషెంట్ మన దగ్గరికి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎ సైలెంట్ క్యాన్సర్ అండ్ సిమ్టమ్ లెస్ క్యాన్సర్ అనమాట. ఎసిమ్టమాటిక్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో చాలా అలర్ట్గా ఉండి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఆ పేషెంట్ కొంచెం ఎర్లీగా రికగ్నైజ్ చేసి వస్తే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయటం వల్ల ఆర్ కొన్ని ట్యూమర్ మార్కర్స్ చెక్ చేయటం వల్ల క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజెస్లో కనుక డిటెక్ట్ చేయగలిగితే ట్రీట్మెంట్ ఆప్షన్స్, దాని తర్వాత సర్వైవల్ రేట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.